నమస్తే. వెల్కమ్ టు జన్మభూమి మీడియా. ఇది తెలుగు తమ్ముళ్ళ గలం. నేను మీ జన్మభూమి నవీన్ కుమార్. ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు బక్కన్ నరసింహులు గారి దగ్గర ఉన్న మనం వారిని అడిగి తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళలో వచ్చినటువంటి ఉత్సాహానికి, అదేవిధంగా ఇక్కడ ప్రజల్లో వచ్చినటువంటి మార్పుకు ఏ విధమైనటువంటి కారణాలు ఉన్నాయి, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి స్థానాన్ని ఇక్కడ భర్తీ చేయబోతుంది అనేటువంటి విషయాల గురించి మనము బక్కిన్ నరసింహులు గారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులే కొద్ది మంది. ఆ కొద్ది మందిలో కూడా వర్గ విభేదాలు ఉన్నాయనేటటువంటి అంశము మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోకి వెళ్ళింది. ఈ అభిప్రాయం, మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ వర్గ విభేదాల మీద ప్రతి వ్యక్తి తన మనస్సును తెల్ల పేపర్ లాగా ఉంచితే సార్ వర్గ విభేదాలు ఉండవు సార్. నాకు తెలిసినంత వరకు మనం కాసానిని తెచ్చి పెట్టినాడు కూడా ఆయన ఎంబడి పనిచేసినాం. అవును. రేపు సార్ ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా పనిచేస్తాం. దాంట్లో వర్గ విభేదాలు ఎందుకుంటాయి? అంటే చర్చ ఒక కార్యకర్తల్లో ఒక చర్చలో. అందుకే చెప్తున్నా, దుర్యోధనుడిని శత్రువు ఎవడని ఉన్నాడు అంటే భీముని చూపెట్టాడు. ధర్మరాజుని అడిగితే నాకు కనబడతలేరు అన్నాడు. సార్ తెలుగుదేశం పార్టీలో ఈ జిల్లా వ్యవస్థలను తీసేసి పార్లమెంటు వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల పార్టీ ఖరాబ్ అయింది అనేది మా అటువంటి కార్యకర్తలము అనుకుంటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు సార్ మీరు? పార్లమెంటు వ్యవస్థ, ద మైండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ యాజ్ వెల్ ది ఎనిమీ ఆల్సో. నేను జిల్లా అధ్యక్షునిగా చంద్రబాబు నాయుడు గారు ఈ పాదయాత్రలోనే 2012లో రంగారెడ్డి జిల్లాలో నా పేరు అనౌన్స్ చేసింది. 4 ఏళ్ళు ఉన్నా నేను కష్టకాలంలో. సార్ అయితే నేను 14 నియోజకవర్గాలకు ఒక జిల్లా ఉంది. అవును. ఇప్పుడు కనీసం పార్లమెంట్కి ఒకటన్నా లేదు. మా షాద్నగర్ తీసుకుపోయి రంగారెడ్డి లేచారు. సార్ 6 జిల్లాల అయింది మాది. 6 జిల్లాలలో 6 ప్రెసిడెంట్లు పెడితే ఎక్కడ పని అవుతుంది? ఇప్పుడు ఒక జిల్లాకు ఒక్కడే ఉంటే 7 తాలూకాలు ఉండే సార్. ఇవాళ ఒక జిల్లాలో ఒకటే తాలూకాతో కూడా జిల్లా ఉన్నది, వనపర్తి లాంటిది. గద్వాల 2 ఏమో ఉన్నది. షాద్నగర్ అక్కడ మొత్తం కూడా పోయారు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారి నియోజకవర్గం అయితే 2 వికారాబాద్లు ఉన్నాయి, మిగిలినవి మా మహబూబ్నగర్ ఉన్నాయి. జడ్చల్లా మహబూబ్నగర్ దేవరకొండ ఏదో పెట్టారు, మళ్ళీ నారాయణపేట చేశారు. అది ఎట్లా సాధ్యం కాదు కదా. పార్లమెంటే మనకు ముఖ్యం. అయితే పార్లమెంటుకు ఒక అధ్యక్షుడు. నువ్వు 14 పార్లమెంట్లకు 14 నియోజకవర్గాలకు సేవ చేసిన వాడివి. 7 అయినప్పుడు ఇంకా నీకేం కష్టం వస్తుంది? ఏం లేదు. పార్లమెంటు వారిగా బ్రహ్మాండంగా ఉన్నది. అది ఇయ్యలేకపోయినా రేపైనా కానీ జిల్లాలు ఎక్కువ తక్కువలు ఉంటాయి, కరెక్ట్ లేవు. అందుకొరకే పార్లమెంటు వారిగా చేస్తే అది ఏది ఢిల్లీ వరకు కూడా పనిచేస్తుంది ఆ పార్లమెంటు. నీవు జిల్లాది అంటే ఖాళీ తెలంగాణకు ఆంధ్రకే పనిచేస్తుంది. అట్లా ఏం కాదు. అది ఎవరు చూడు, మనం ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది. రాజకీయ నాయకుడు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్టీఆర్ 30 ఏది దేవాదాయం ఎండోమెంట్ యాక్టు 30/87 ఈ యాక్టు ఎన్టీఆర్ తీసుకురావడం జరిగింది. దాన్ని మిరాసీదారులు సుప్రీంకోర్టులో పెట్టారు. సుప్రీంకోర్టు 1996లో ఎన్టీఆర్ పెట్టినటువంటి యాక్టుకు ఫేవరబుల్గా జడ్జిమెంట్ వచ్చింది. అయితే నేనేమంటున్నంటే, మనం అనుకునేదాన్ని బట్టి ఆలోచన వస్తుంది తప్ప ఏదో ఇది పార్లమెంటు పెడితే బలహీనమవుతుంది, జిల్లాలు పెడితే ఏందయ్యా, ఎక్కువ మంది అధ్యక్షులు కావచ్చు సార్, అంతే. కానీ ఎక్కువ మంది నేను కూడా మండల ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన, జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన, ఎస్సీసీల అధ్యక్షునిగా చేసిన, క్రమశిక్షణ కమిటీ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,
జిల్లా రాష్ట్ర అధ్యక్షుని కూడా పనిచేస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక పార్లమెంటు అదే పోలిట్ బ్యూరో అండ్ జనరల్ సెక్రటరీ పెట్టి అందుకొరకు మనం ఇప్పుడు అధ్యక్షుడు ఉండాలి అని కాదు. నేను జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు నాకు ఏది ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చాను. ఆ స్థాయిలో నేను నా శక్తిని దాచుకోకుండా పనిచేయాలి. సార్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా జాతీయ ప్రధాన కార్యదర్శి అని, మీకున్నటువంటి ఆ హోదాను వినియోగించుకుంటున్నారా? మీరు ఎంతవరకు మీకు ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు? జాతీయ ప్రధాన కార్యదర్శిగా మీరు 2 రాష్ట్రాల్లోకి వెళ్ళి పనిచేయొచ్చు, కానీ మీరు కేవలం తెలంగాణకే పరిమితం అవ్వడం ఎట్లా చూస్తున్నారు మీరు? తెలంగాణకు ఆంధ్రకు అని కాదు, ఎక్కడైనా పనిచేయచ్చు. ఇక్కడ తెలంగాణలో ఏమైందంటే 2 రూపాయల కిలో బియ్యం, మండల వ్యవస్థ, అన్ని రకాలుగా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్కో జెన్కో చేసిండు. ఇవాళ అందరూ ఉద్యోగ గిరాకు మాటలు అంటారు, కానీ కరెంటుకు ప్రాధాన్యత తెచ్చిందే చంద్రబాబు నాయుడు. అవును సార్, నేను అసెంబ్లీలో ఇట్లా చర్చ జరిగినప్పుడు వెళ్ళింది ఆ విషయం. అంటే ట్రాన్స్కో జెన్కో ఈ 2 ఏపీఎస్ఈబి ఉండే, ఏపీ ట్రాన్స్కో ఏప్కో జెన్కో అని పెట్టిండు. పెడితే రాజశేఖర రెడ్డి విమర్శించినోడే ఉచితంగా ఇచ్చిండు కదా. మరి రాజారెడ్డి చేసిన కరెంటా లేక ఆయన చేసిందే? అట్లా కాదు. అవన్నీ నేను ప్రధాన కార్యదర్శిగా ఆయన ఏ పని చెప్తే అది చేయాలి. నేను ఎన్నికలప్పుడు రాయలసీమలో మొత్తం తిరిగిన, కానీ నేను ఎక్కడ బయట పడకుండా తిరిగిన ఏం జరుగుతుంది. అందుకు నేను ఆలోచించేదాన్ని బట్టి నీ మీద ప్రభావం ఉంటుంది సార్. పార్టీలో ఏమి గ్రూపులు లేవు, ఏమి లేవు, అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. మొన్న బేగంపేట నుంచి ఇంటి దాకా వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేసారు. మళ్ళీ తెల్లారి 19వ తారీఖు మీటింగ్కు అందరు వచ్చారు, వేలాది మంది వచ్చారు. మరి అది ఏం డబ్బులు పెట్టి తెచ్చింది కాదు, స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలు అందరూ. మరి ఇప్పుడు ఈడ పవరే లేదు, పార్టీ లేదంటే మరి అంతమంది ఎట్లా వచ్చారు? వానల పట్టుక చంద్రబాబు నాయుడు గారు ముందు ఎట్లా తిరిగి. మీరు యువకునిగా సార్ కాన్వాయ్కి మొత్తం వెహికల్ ఏమిటే ఉన్నారు కదా సార్. ఇక అది అందరం మేము కార్యకర్తలు అందరం అనుకున్నది అదే, ఒక దిక్కు జయరామ్ గారు, ఒక దిక్కు మీరు, ఇద్దరు యువకులు లెక్క మంచిగా సారమ్మటే ఉన్నారు. మొత్తం అక్కడ నుండి ఇక్కడ వర్షంలో లెక్క చేయకుండా మీరు అంటే నాయకుని మీద ఉండే విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు మీదకి రావాయి అన్నాడు, అవి పట్టుకున్నాం. ఇప్పుడు ఆయన చూసినప్పుడు నీ పవర్ పెరుగుతుంది కదా, కాలు జారుతుందా, చెయ్యి ఊడిపోతుందా అనేది కనబడదు. చంద్రబాబు నాయుడు గారికి కనబడతాడు అట్లా. సార్, తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు బాబు గారు మిమ్మల్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. మీరు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా మీ బాధ్యతలను ఎంత మేర సక్రమంగా పనిచేసిరని మీరు అనుకుంటున్నారు? నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గ్రామ స్థాయి వరకు మీరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోయారు? నేను గ్రామాల వెంబడి నేను ఎక్కువ గ్రామాలలోనే పనిచేసిన సార్. విన్నావా? ఆనాటి నుంచి మొన్నటి వరకు ఎక్కడెక్కడ గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నేను గ్రామ కమిటీ సమావేశంలో కూడా పాల్గొన్నా సార్. అంటే ఇప్పుడు ఈ మధ్యలో బాగా వెళ్తున్నారు. ఈ మధ్యలో కాదు, అప్పుడు కూడా వెళ్ళాము. ఏంటంటే ఇప్పుడు జాతర తాగుతుంటే మంది చూస్తారు, జాతర తాగనప్పుడు చూడరు. ఇప్పుడు నేను పని చేసినా లేదా నాది నేను డబ్బా కొట్టుకోనికి రాదు కదా సార్. ఇప్పుడు అది ఏది మన కరీంనగర్లో అది ఉంది కదా, జగిత్యాల. ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఇళ్ల స్థలాల కేటాయింపు చేశారు. కానీ అప్పుడు వచ్చినటువంటి సర్పంచ్ వగైరా అధికారం ఉన్న వాళ్ళందరూ దాన్ని అమ్మేసుకున్నారు. ఆ ఆక్రమణల కొరకు ఒక కోమట ఆయన వైశ్యుడు అబ్బాయి ఆయన కేసు పెట్టాడు హైకోర్టులో సార్. దాని కొరకు పలు పర్యాయాలు నేను ఫిర్యాదు చేసిన, దానికి జవాబు రాలేదు. అదేవిధంగా ఇప్పుడు మునుగోడులో మా దగ్గర అది దాన్ని ఏమంటారు,
ఏదో పేరు ఉంది కదా, రాచకొండ. రాచకొండ. ఆ రాచకొండ కొండలల్ల హెలికాప్టర్ మీద మరి నాయకుడు పోయిండు. పోయి ఇది దాన్ని అన్యోన్యంగా అమెరికా లాగా చేస్తా దీన్ని అన్నాడు. ఫిలిం సిటీ ఒకటి కొత్తగా ఏర్పాటు చేస్తా. దాని మీద కూడా నేను అంతా పోయి ఎక్కడెక్కడ ఏం జరిగింది, అక్కడ బీద రైతులకు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టి కరెంటు స్తంభాలు గుంజేసింది, అవన్నీ గవర్నమెంట్కు రాసినాం. తర్వాత మా దగ్గర భూదాన్ భూముల గురించి ఇట్లా మీరు ప్రయత్నం చేసినట్టు కదన్న. భూదాన్ పోచంపల్లి ఇప్పటికి కూడా అనేక పర్యాలు రాసినాం. ఇప్పుడు ప్రధాన కార్యదర్శికి రాస్తే కూడా జవాబులు లేవు, త్వరలో ముఖ్యమంత్రి గారికి కూడా రాయాలి. అయితే భూదాన్ పోచంపల్లిలో మరి చంద్రబాబు నాయుడు గారు 2 కాంస్య విగ్రహాలు పెట్టిండు. వెదిరి రామచంద్రారెడ్డికి, తర్వాత వినోబా భావే. దాన్ని ఒక అంటే రాబోయే తరాలకు జ్ఞాపికగా ఉండేందుకు అన్ని తయారు చేశాను. మరి అది కూడా నేను నా ఉత్తరంలో రాసి పంపిన సర్కారుకు, ఏం తీసుకోలే. తర్వాత ఇది వరంగల్ జిల్లాలో ఏదో పేరు నాకు జ్ఞాపకం లేదు, 67 ఎకరాలు అన్యాక్రాంతం అయితే ఒకటి తెలుగుదేశం పార్టీ బృందం పోయింది, కలెక్టర్ యాక్టివ్ అయ్యి అవన్నీ తీసేసుకున్నాడు. ఇంకా ఇట్లా అనేకం ఉన్నాయి. మరి పిరంగి కాలువలో 1872లో జర్మనీ పర్షియా నైపుణ్యంతో కట్టిరు. అది ఈసీ మూసి నదులుగా మారింది. మరి అటువంటి దాని మీద కూడా మొన్న లెటర్ పెట్టినాం. ఇంతకుముందు ఈఎన్సీకి ఇచ్చి అన్ని చేసినా అది కబ్జాలకు గురైంది. దాని మీద కూడా మొన్న మోకిల దగ్గర కాలువ దిగిపోతే అక్కడ పర్యటించి అవన్నీ అధికారులకు పెట్టినాం. అందుకొరకు మనం ఏం చేసినాం అనేది చెప్పుకోవద్దా సార్. అది ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే సులభమైన పని ఏందా అంటే విమర్శించడం, పుల్లలు పెట్టు. చెప్పు సార్. ఇప్పుడు మన పార్టీ అంతర్గత విషయానికి వస్తే, కొంతమంది పార్లమెంట్ అధ్యక్షులను బక్క నరసింహులు గారు తన గుప్పిట్లో పెట్టుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. చెప్పండి మీ ఒపీనియన్. కొంతమందిని మాత్రమే, మళ్ళీ అందులో కొంతమందిని క్రియాశీలకంగా ఉండేటటువంటి పార్లమెంట్ అధ్యక్షులు బక్కన నరసింహులు గారి చెప్పు చేతుల్లో ఉంటారు. బక్కిని గారు చెప్పిందే శిరస వహిస్తారు పార్లమెంట్ అధ్యక్షులు. నేను చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేస్తా. పార్లమెంట్ అధ్యక్షుడు ఇవాళ ఈయన ఉండొచ్చు, రేపు ఇంకోడు ఉండొచ్చు. గ్రామ కమిటీ అధ్యక్షుడు ఈయన ఉంటాడు, ఇంకోడు ఉంటాడు. దాంట్లో ఎవరు గుప్పిట్లు ఏమి ఉండేది ఏంది? అలా ఏదైనా ప్రోగ్రాం చెప్తే మనం పోతాం. ఇక కొత్త ఆయన వస్తే మళ్ళీ ఆయన ఎంబడి పోతాం. ఇప్పుడు మనం చెప్పినట్టు ఎవరైనా పోటీ గిట్టు ఉందా? ఆడ పోటీ ఏం లేదు కదా. మరి పోటీ లేనప్పుడు గ్రూప్ ఎందుకు వస్తుంది? కొంతమంది వ్యక్తుల వల్ల ఎన్టీఆర్ భవన్ వ్యాపార కేంద్రంగా మారిందంటే మీరేం చెప్తారన్న? వ్యాపారమే కేంద్రంగా ఎందుకు మారింది? నాయకులు వచ్చి పార్టీ గురించి ఆలోచన చేయకుండా వాళ్ళ వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత వ్యాపారాల గురించి డిస్కషన్స్ ఎక్కువైతున్నాయి పార్టీ ఆఫీస్లో. ఈ ప్రజా సమస్యలను పక్కకు పెట్టిరు, పార్టీ అంతర్గత విషయాలు పక్కకు పెట్టి ఏమున్న వ్యాపారము వాళ్ళ పర్సనల్ ఇంటెన్షన్ తోటి పార్టీ ఆఫీస్లోకి వస్తారు. వ్యాపారం మాట్లాడేటోళ్ళు మన పార్టీలో ఎవరు లేరు. అది ఉట్టిదే. ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరన్నా అధికారం ఉంటే ఒక తీరు, అధికారం లేకుంటే ఒక తీరు ఉంటుంది. అది న్యాచురల్గా అది కాసాని ఉన్నప్పుడు జరిగింది. ఆయన వచ్చినప్పుడు భూముల పంచాయతీలు అవి ఇవి తీసుకొచ్చి ఆయన మాట్లాడి ఆయన కులస్తులను అందరిని వేసుకొని మళ్ళీ అందరిని తోలుకొని పోయిండు. ఇప్పుడు కేసీఆర్ ఏమో తెలుగుదేశం ఏడున్నది అన్నాడు. కల్లంలో ఉన్న వడ్లని నువ్వు తీసుకుపోయి ఒక్క సంచి కూడా లేదన్నట్టు. ఇది కూడా ఆయన ఇష్టం. పార్టీ సిద్ధాంతం ఏముంది? ఎవరన్నా ఇన్ఛార్జ్ చేయాలంటే అక్కడ 2-3 మీటింగ్లు పెట్టాలి, అందరూ ఒపీనియన్ మారకుండా చూసి. తహసీల్దార్ గిట్ట ఒక్కొక్కసారి ఏదైనా కేసు ఫైనల్ చేయాలంటే 1, 2, 3 టైం ఇచ్చి చేస్తారు. తెలుగుదేశంలో కూడా మనం ఎవరినైనా ఇన్ఛార్జిని ఏదైనా చేయాలంటే 1, 2, 3 మీటింగ్లు పెట్టి అప్పుడు ఫైనల్ డిసిషన్ తీసుకుంటాం. ఆయన వచ్చి అట్లా చేయలే. మనోడా తనోడా కొట్టేయి అని కొట్టేసిండు.
2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కానుండి తెలంగాణల పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజాస్వామ్య విలువలను ప్రజలకు అందించినటువంటి తెలుగుదేశం పార్టీని 2014 నుంచి 2024 వరకు ప్రజల వద్దకు ఎందుకు తీసుకోలేకపోయినాము తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి? మనం ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి చేసింది మొదటగా మనమే. ఇక్కడ హైదరాబాదును కానీ గ్రామాల్లో నేటికి మన ఫలాలు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అటువంటి మనం చేసినటువంటి కార్యక్రమాలను జనాలలోకి ఎందుకు తీసుకోలేకపోయాము? ఆ వైఫల్యం ఎవరిదని మీరు భావిస్తున్నారు సార్? వైఫల్యాలు ఏముంది నాయన, ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు కొంత కలుపు మొక్కలు వస్తాయి సార్. అవి గుర్తుపట్టాలంటే అవి కంకె వేసినప్పుడే తెలుస్తుంది. అవి అమాతం ఇంకో దాంట్లోకి వాయి ఉన్నోళ్ళందరూ బయటకు పోయినాక మనం ఏం చేస్తాం? అందుకు అవన్నీ నడుస్తుంటాయి. ఐటమ్ గురించి పెద్ద ఆలోచన ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడ చూడు సైకిల్ గుర్తులు, జెండాలు, బ్యానర్లు కనబడేది. ఇప్పుడు ఎవడన్నా పార్టీలో ఉండి బ్యానర్ వేయనిక కూడా సిగ్గుపడుతున్నాడు. అంటే ఇప్పుడు దానికి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? స్వయం పాలన అని. ఆడు కాంగ్రెస్ వాళ్ళు ఆ బట్టి విక్రమార్క అపోజిషన్ లీడర్ ఉన్నాడని 12 మందిని తీసుకుపోయి పంగనామాలు పెట్టాడు. మరి బట్టి విక్రమార్క తెలంగాణోడే, బక్కన్ నరసింహులు కూడా తెలంగాణోడే. మరి నువ్వెందుకు తీసుకున్నావు? అంటే ఒక దళితునికి ముఖ్యమంత్రి ఇవ్వకపోయినా ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉండడానికే నీకు ఇష్టం లేదు. తర్వాత సీలింగ్ భూములు, రక్షిత కౌలుదార్ సిస్టమ్, ఇవన్నీ కూడా కబ్జా మీద ఆధారపడి ఉన్నది, కాస్త మీద. నువ్వు కాస్తే తీసేసినావు కదా, కాలం నంబర్ 16 లేదు. మరి ఇనాం భూములు ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్ ఎట్లా వస్తుంది? దున్నేవాడిదే భూమి అంటే ఎన్టీఆర్ మనుషులంతా ఒకటి సినిమాలో ఎవడురా భూస్వామి, ఎవడిదిరా ఈ భూమి అంటే దున్నేవాడిదే భూమి, పంట పండించేవాడే ఆసామి అన్నాడు. మరి అవన్నీ కాస్తే తీసేసినావు కదా సార్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడం వల్ల ఎటువంటి పరిణామాలు జరిగినాయి? కార్యకర్తలకు నష్టం జరిగిందని మీరు భావిస్తుర్రా సార్ మనం పోటీ చేయకపోవడం వల్ల? చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్ర అని అందరూ బనాయించి అక్కడ పోయినాడు. మనం ఏం చేసినాం, మనం ఏమనుకున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి సార్. నేను ఎందుకు చెప్తున్నా అంటే డైరెక్ట్ చెప్పేస్తున్నా. ఇలా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయలేదని నువ్వు అంటున్నావు, కరెక్టే. ఆయన ఎందుకు చేయలేదని, ఎందుకు పోటీ పెట్టలేదు అనేది కూడా ఆలోచించాలి. ఆడ 52 రోజులు జైల్లో ఉండి నీవెవరిని అడగకుండా నాకు ఏఫారాలు బీఫారాలు ఇయ్యానికి కాసాని పోతే ఎవడు పర్యవేక్షణ చేయాలి? అసలు ఇంకొకటి చెప్తున్నా, ఉన్న క్యాడర్ను మొత్తం గుంజుకపోయాడు. అక్కడక్కడ ఏదో ఏళ్ళ మీద లెక్క చేసేటోళ్ళు ఉంటే మనం పోటీ చేయడానికి కూడా కష్టమే కదా. అందుకొరకు అట్లేం లేదు. ఆయన అక్కడ 52 రోజులు ఉండడం, రావుల చంద్రశేఖర్ రెడ్డి ఓవడం, కాసాని ఓవడం, ఇట్లా మా బతుకు బజార్ పాలు చేసిరు వీళ్ళందరూ. దానికి చంద్రబాబు నాయుడు ఎట్లా కారణమవుతాడు? ఇప్పుడు ప్రతి ఒక్కడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా పెళ్లిలకు, కళాశాలలకు ఆర్థిక సాయం పొందిన వాళ్ళు ఒక్కడు కూడా లేడు. మరి ఇంకా పోటీ ఏడికి వెళ్ళి పెడతావు సార్? మొన్న జరిగినటువంటి 24 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి కొంతమేర ప్రయోజనం జరిగిందనేది ప్రజల్లో కూడా ఉన్నటువంటి అభిప్రాయం. ప్లస్ అదే అభిప్రాయాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలైనటువంటి టీఆర్ఎస్, ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చెప్పింది. కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకపోవడం, ప్రత్యక్షంగా పరోక్షంగా రేవంత్ రెడ్డి గారికి మన క్యాడర్ అంతా సపోర్ట్ చేయడము ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు నోరు వారేసుకున్నారు, దెబ్బతిన్నారు. మనము పనాలు ఆయనకి ఏమని వానికి చెప్పలే, ఏ పార్టీకి కూడా చెప్పకుండా ఊకున్నాం. కానీ ఆయన అక్కడ ముఖ్యమంత్రికి గెస్ట్ అవుతాడు, ఆయనతోనే ఏంది అన్నాడు కేటీఆర్.
మీ నాయనకు మీ కుటుంబానికి 10 ఏండ్లు ముఖ్యమంత్రి, మీకు టికెట్ ఇచ్చినాం, మీ నాయనకు గెలిచిండు. మరి అటువంటి వాళ్ళు ఆంధ్ర అలాగాని మీరే కోరిండు, అక్కడ పోయినాక గెస్ట్ అవుతాడా? ఇక్కడ ఇల్లు ఉండే, భూమి ఉండే, అన్ని ఉండే, ఎట్లా గెస్ట్ అవుతాడు? ఒకసారి ఇప్పుడు జయలలిత కర్ణాటక పూర్ణ కాలం అంతా కూడా ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నది. ఇప్పుడు తమిళనాడు ఆమె రేపు అమెరికాలో అధ్యక్షురాలు కాబోతున్నది. అరే ఎట్లా అట్లా అన్నీ ఏదో వాళ్ళు కాంగ్రెస్కు బెనిఫిట్ ఎందుకు అయిందంటే, ఆ ఇంటి పంచాయతీ ఈ ఇంట్లో ఎందుకు, మనోళ్ళు ఏమైనా చేస్తే పోలీస్ స్టేషన్లో 1 గంట రాత్రి తిరిగినా నేను హైదరాబాద్ అంతటా ధర్నా చేయనియరు. మరి అలా అతన్ని ఎత్తుకపోతున్నారు పోలీసు వాళ్ళు, కొండ పోయి అక్కడ వేస్తున్నారు. అంటే నీవి చెప్పిన విద్యే నీరజాక్ష, అవన్నీ నడుస్తుంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇంకా మన క్యాడరు సానుభూతి చూపించడము, లేకపోతే ఒక విధమైనటువంటి అభిమానం చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారన్న మీరు? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగత అభిప్రాయం కాకుండా పార్టీ బేసు అభిప్రాయాన్ని వెలిబుచ్చడం మన కొంతమంది కార్యకర్తలు నేటికి చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు మీరు ఆ అంశాన్ని? ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో పోయిండు, ఆయన మొదలు ఏబీవీపీ, తర్వాత టీఆర్ఎస్, తర్వాత ఇండిపెండెంట్, అనంతరం తెలుగుదేశం, అక్కడ నుంచి అక్కడ పోయిండు. అందుకొరకు మనుషులల్లా అనేక రకాల మనుషులు ఉంటారు. ఎట్లాగైతే సాత్విక గుణము, రజోగుణము, తమో గుణం ఎట్లున్నాయో అట్లుంటారు. అయితే చంద్రబాబు నాయుడు గారిని, ఆయన పార్టీని తప్ప అన్యులను తారీఫ్ చేసేవాడు వాడు కార్యకర్తనే కాడు. సింపుల్ గా దాన్ని నా నోరు ఎందుకు బదలాం చేస్తావు? మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఫలాలు నేటికి కూడా తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా బయటపడతా ఉన్నది. విద్యుత్ విషయంలో కానీ, హైదరాబాదు హైటెక్ సిటీ విషయంలో కానీ కొన్ని విషయాల్లో బాబు గారి విజనరీ అనేది కనిపిస్తున్నది తెలంగాణ ప్రజలకు. కానీ దాన్ని మనం ప్రజల్లోకి తీసుకోలేకపోయాం. చూడండి, ఆయన ప్రజలకు తెలియక నేను తీసుకుపోయేది అని నువ్వు దాంట్లో అడుగుతున్నావు, కానీ ఏ ప్రజానీకానికి తెలియదు. బ్రిటిష్ వాళ్ళు సికింద్రాబాద్ నిర్మాణం చేశారు, కులీ కుతుబ్ షా హైదరాబాద్ నిర్మాణం చేశాడు. ఆయన ఇరాన్ ఇంజనీర్ను తీసుకొచ్చి చార్మినార్ను కట్టించాడు. అంటే గోల్కొండ దగ్గర పాపులేషన్ పెరిగిందని హైదరాబాద్ నిర్మాణం అయింది కులీ కుతుబ్ షా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు, ఒక ఏది దాన్ని ఏమంటారు, సైబరాబాద్ చేసిండు. అంటే సుదీర్ఘంగా పాలించిన బ్రిటిష్ వాళ్ళు సికింద్రాబాద్ నిర్మాణం చేస్తే, మరి కులీ కుతుబ్ షా తానీషా వరకు వచ్చినప్పుడు చార్మినార్ చేస్తే, ఈయన 10 సంవత్సరాల లోపల ఒక సైబరాబాద్ని నిర్మించాడు. ఇలా మనందరికి కూడా ఫలాలు ఆయన చేసిన కృషి వల్లనే వస్తున్నాయి. ఇంకా దీంట్లో నేనేమంటున్నట్టే, మనం సింపుల్, అమ్మా నాయన అన్నం పెట్టిన వాళ్ళనే జ్ఞాపకం చేస్తలేం సార్. ఇంత కష్టపడి పనిచేసిన నాయకులను ఎవరు జ్ఞాపకం పెట్టుకుంటారు? అప్పుడే మర్చిపోతున్నారు. నేను ఒక ఆయన వికారాబాద్లో 25,000 వస్తాయి నాయన, నేను నీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మక్తల్లో పనిచేసిన R&Bలా అటెండర్, 25,000 అలా 15,000 నా కోడలికి ఇస్తా, అయినా నన్ను విసుక్కుంటుంది చూస్తే అంటాడు. ఏం చేస్తా? ఇది కూడా అంతే. ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తే ఈ మిగిలిన ప్రశ్నలకు అక్కడే జవాబు ఉంటుంది. సార్, ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టినా కూడా నేటికి కేసీఆర్కు కానీ, కేటీఆర్కు కానీ అహంకారపూరితమైనటువంటి మాటలు నేటికి తగ్గట్లేదు. బాబు గారు అనగానే బట్టగాల్చి మీదేసేటటువంటి కార్యక్రమాలు కేటీఆర్ మళ్ళీ చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా చూస్తారు మీరు? ఆయనను చూసుకుంటూనే వస్తున్నాం కదా.
భవిష్యత్తులో నేను పార్టీల పేరు చెప్పను కానీ తప్పకుండా నిజాయితీ కలిగిన పార్టీ తెలుగుదేశం. మనమందరం దాన్ని ఆదరించాలనే రోజులు 1 సంవత్సరం తర్వాత వచ్చేస్తాయి. సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే కరువు కాటకాలు తాండవిస్తాయి అనేది ప్రజల్లో ఉన్నటువంటి ఒక అపోహ. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? గతంలో 9 ఏళ్ళు అధికారంలో ఉంటే కరువు మొత్తము కాలం కాలేదు అనేటువంటి అపోహ ఉండే. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే బాబు గారు అక్కడ అధికారంలోకి రాగానే మంచిగా వర్షాలు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్కు పునరుత్తేజం కల్పించేటటువంటి కార్యక్రమాలు అక్కడ చేస్తున్నారు. ఈ అంశం మీద మీ అభిప్రాయం చెప్పండి సార్, ఎందుకంటే మీరు సార్ తోటి చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నారు కదా. ఇప్పుడు కాలం అనేది బలీయమైనటువంటిది, అది మన చేతిలో ఉండదు. ప్రకృతి ఇలా వాయనాడులో ఆ విధంగా అరిష్టాలు జరుగుతున్నాయి. దానికి కారణం ఎవరు? మనమే. మనం చెర్లు, కుంటలు, పాటగాలువలన్నీ నాశనం చేసి గుట్టలాన్ని తోలి కంకర చేసుకుంటే ఎడుతు ఎక్కేందుకు రాదు? ఇప్పుడు మనం పాటగాలువలన్నీ పాడు చేస్తే భారీ వర్షాలు వచ్చిన తర్వాత అవి ఎక్కడ పోతాయి? ఇండ్ల మీద పడి కూలిపోతాయి. అందుకు ఆ కాలంలో దైవ నిర్ణయం అది. ఎండలు ఎక్కువ రావడం, వర్షాలు రాకపోవడం వల్ల అనేక కష్టాలు పడినా ఆయన సమాజాన్ని కాపాడిండు. దానికి ఎవ్వరం కాదు. ఇప్పుడు మళ్ళీ అక్కడ వానలు ఎక్కువ పడితే తెలంగాణలో వద్దని ఆంధ్రలో వాడమన్నాడా? ఇట్లా మానవుల ఆలోచన నాయన. ఎవరికి దోచినట్టు వాళ్ళు ఆలోచించి మన మీద బురద చాలుతారు అంతే. సార్, మొన్న జరిగినటువంటి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీల అమలులో భాగంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా బాబు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద చెయ్యనటువంటి విద్వేషం లేదు. ఎంత విషం జిమ్మాలో అంత విషం జిమ్మిరు బాబు గారు మళ్ళీ హైదరాబాద్కి వస్తే. అది ఒక అధికారిక కార్యక్రమంగా ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమేతంగా హాజరైనటువంటి సమావేశాన్ని వ్యక్తిగతంగా తీసుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా విషం జిమ్మింది. మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు వాళ్ళేమో చేయలేదు. ఇప్పుడు విభజన చట్టంలో ఏమున్నది? ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చొని అధికారుల సమక్షంలో ఒక కమిటీ వేసి సర్దుబాటు చేసుకోమన్నారు. కేసీఆర్, చంద్రబాబు నాయుడు గారు వస్తే అందరి ముందరనేమో రుబాబ్ మీద ఉంటాడు, సాటుకుంటే వంగిదండం పెడతాడు. ఆయన కథలు తెలియనివి ఇక్కడ. అందుకొరకు 94లో నేను ఎమ్మెల్యే, ఆయన కూడా ఎమ్మెల్యేని, ఆర్టీసీ మంత్రిగా పనిచేసాడు. మనకు తెలియంది ఏం కాదు. పోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పెద్దరికం, నాకంటే చిన్నవాడు, మొదటిసారి ముఖ్యమంత్రి అనుకోకుండా సమస్యల పరిష్కారానికి ముందు అడిగేసిండు. లెటర్ పంపితే ఆయన స్పందించిండు, పెద్ద ఆయన అని. ఆయన ఒకనాడు ముఖ్యమంత్రి సుదీర్ఘంగా 15 ఏళ్ళు చేసిండని గౌరవంగా అందరిని పిలిచి మాట్లాడారు. ఓ కమిటీ చేస్తారు, పూర్తి చేస్తారు. పోతే ఏంటంటే వీళ్ళకు ఓర్వలేనితనం ఎక్కువ. మళ్ళా వీళ్ళిద్దరు కలిసి సమస్యల పరిష్కారం చేస్తే మేము ఉన్నప్పుడు దిగపా, ఇప్పుడు దిగే చూడు అని. అసలు కేసీఆర్ది ఏం తప్పు అంటే మొన్నటి ఎన్నికల వరకు వాళ్ళకు టైం ఉన్నది 10 ఏళ్ళు. ఉమ్మడి రాజధాని జగన్మోహన్ రెడ్డిని పిలిపించి అన్ని ఎందుకు కాల్ చేపించినావు? దానికి అర్థమేమున్నది? నువ్వు ఎందుకు చేయవలసి వచ్చింది? అప్పటి వరకు అయితే వాళ్ళు ఇక్కడ ఉండాలి కదా, అన్ని కాల్ చేపించినావు, అంత తొందర ఏమొచ్చింది? మరి ఎన్నికల తర్వాత రిజల్ట్ రాకముందు ఏమన్నాడు కేసీఆర్? జగనే మళ్ళా గెలుస్తాడు. మరి ఎక్కడ పోయింది జగన్? పోనీ ఆయన పవిత్రమైన నోటితోని ఎప్పుడన్నా అయ్యో పాపం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిండు 2 రాష్ట్రాలకు అన్నడా? దుర్బుద్ధి. మరి అటువంటి వాళ్ళకి అటువంటి గుణాలే ఉంటాయి. వాళ్ళ గురించి మాట్లాడు కూడా మన వాయిస్ వేస్ట్. సార్, ఇక్కడ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ అక్కడ 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తోటి అంటగాగి ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నటువంటి మండలాలు 7 గ్రామాలకు సంబంధించిన ఇష్యూని నిన్న మొన్న అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారు.
మళ్ళీ అవి వాటిని తెలంగాణలో కలపాలని. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ అధికారంలో ఉంటే ఆ 5 ఏళ్ళు సప్పుడు చేయలేదు. మళ్ళీ ఇక్కడ మనం అధికారంలోకి రాగానే మళ్ళీ ఆ అంశాన్ని లేవనెత్తి అందులో ఏముందంటే ఇప్పుడు సున్నిపెంట, దోమలపెంట ఉమ్, ఇవి కూడా అప్పుడు ఏమన్నారంటే హిస్టారికల్గా చూస్తే ఒకప్పుడు అవి ఆంధ్రలోనే ఉన్నాయని, ఉమ్, నల్గొండలో కూడా 1-2 ప్రాంతాలు ఆంధ్రలోనే ఉన్నాయని. మరి చంద్రబాబు నాయుడు గారు ఇవి కావాలని ఎప్పుడన్నా డిమాండ్ చేసిండా? చేయలేదు. ముంపు గ్రామాలకు ప్రాబ్లం అవుతుంది, నా దగ్గర ఉంటే మంచిగా చెడుగా నేనే చేస్తా అని ఆయన పెట్టిండు అంతే తప్ప ఉమ్. ఇప్పుడు కొత్త కథ ఎందుకు వచ్చింది? ఓర్వలేక అటువంటివి చేస్తుంటారు. సార్, ఇప్పుడు మేమందరం కార్యకర్తలం ఏమనుకుంటున్నామంటే బక్కన్ నరసింహులు గారు చంద్రబాబు నాయుడు గారికి వీర విధేయుడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి బక్కన్ నరసింహులు గారు రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారని మేము అనుకుంటున్నాం. అది ఎట్లుంటుందంటే ఆ, మనిషిని ఏమంటారు దిగజార్చినట్టు. ఎట్లా సార్, ఎట్లా అంటారు మీరు? ఎట్లా నేను ముందే చెప్పిన, నేను ఆయన పదవులు అడగను అన్నా. ఉమ్, మళ్ళా ఎట్లనన్నా చేసి నీకు రాజ్యసభ వస్తుంది అంటే నన్ను దిగజార్చినట్టు. ఆ. నాయకుడు ఏది చెప్తే అది చేయాలి అంతే. మీకు ఇచ్చిండు అనుకోండి సార్, అరే అది నాయకుడు ఏది చెప్తే అది అన్నాక మళ్ళీ శిరసా దాని మీద వహిస్తారు. ఆ, అంతే. ఆ, మిగిలిన సమస్య మిగిలిన అంశాలు రాకూడదు. ఉమ్, ఎందుకంటే నేను ఒక 20-21 ఏండ్లు అయిపోయా. మనం అవును, ఈ విభజన అయిపోయినాక ఇంకా మన బతుకు పాడైపోయింది. కానీ నేను పార్టీ మారలేదు. కారణం ఎందుకు? నాకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే జన్మభూమి కార్యక్రమం, ఉమ్, తర్వాత అడవుల పోషణ, వన సంరక్షణ సమితులు. ఉమ్, అంటే వన సంరక్షణ సమితులు 825 ఎకరాల కమదనం అడవికి ఉల్ఫెన్సన్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిని తెచ్చాడు. తర్వాత మా షాద్నగర్కు బిల్ గ్రేడ్ వచ్చిండు, 1,20,00,000 హాస్పిటల్. ఇటువంటివి చంద్రబాబు నాయుడు ఎన్నో చేసిండు. ఇంకోటి భద్రాచలంలో ఆనాడు అక్కన్న మాదన్నల కాలంలో మరి ఆయన ఎవరు రామదాసును చెరలో పెట్టినప్పుడు అయోధ్య రాజులు రామలక్ష్మణులు తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఏవైతే నాణ్యాలు ఉన్నాయో, కడగం మొదలైన ఏమున్నా, తానిషా ఫోటో, అవన్నీ కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే భద్రపరిచింది. అది అలా విజిటర్స్కు భక్తులు పోయి చూడడానికి వస్తుంది. మరి ఇవన్నీ కూడా ఆయన ఎందుకు చేసిండు? ఈ తెలంగాణ నాది కాదు అనుకుంటే ఇవన్నీ ఎందుకు చేస్తుండే? అందుకు ఆల్ ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్, ఆల్ కాంట్రాక్షన్ ఈజ్ డెత్ అన్నాడు. సంకుచితత్వం ఉన్నోనికి మరణం దగ్గర ఉంటుంది, విశాల హృదయం ఉన్నోనికి జీవనం ఎక్కువ ముందుకు సాగుతుంది. ఇలా చంద్రబాబు నాయుడు 72-73 ఏళ్ళలో కూడా యువకునిలాక ఎందుకున్నాడు? సంకల్ప బలం అంటే స్వార్థం ఎక్కువ ఉండి వానికి పుల్లలు పెడదాము, వీనికి పుల్లలు పెడదాము, దోసుకుందాం అంటే ఆరోగ్యంగా ఉండడు. మరి ఇప్పుడు యువకునిలాక ఉన్నాడంటే మంది కొరకే బతికినప్పుడు బలంగా ఉంటాడు. సార్, చివరిగా 2 క్వశ్చన్లు. మీ వ్యక్తిగతంగా బక్కన్ నరసింహులు గారు ఫోన్ లిఫ్ట్ చేయడు, కార్యకర్తలు ఏదైనా అత్యవసరం ఉందనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయడు, అందుబాటులో ఉండడు. ఆ జవాబు వాళ్ళే భవిష్యత్తులో తెలుసుకోవాలి, నేను చెప్పను. అంతే అంటారా? నేను 24 గంటలు అవైలబుల్ ఉంటాం. ఫోను ఎత్తడము ఎత్తకపోవడం అనేది వాళ్ళ అభిప్రాయం మీద ఆధారపడదు. సార్, వ్యక్తిగతంగా ఏంటంటే బక్కన్ నరసింహులు గారిని నాసొంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక మాస్ లీడర్గా చూద్దామని అనుకుంటుండు. అది పాసిబుల్ అయ్యేటువంటి అవకాశమా కాదా? ఎందుకంటే మీరు చెప్పేటటువంటి కంటెంట్ కరెక్ట్ కంటెంట్, బట్ ఏమైతుందంటే ఇప్పుడు యువకులకు మీరు చెప్పే కంటెంట్ రీచ్ కాగలేకపోతున్నది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏ విషయానికి వచ్చినా మీరు పురాణాలను జోడించి ప్రస్తుతానికి అన్వయించి చెప్తుంటారు. అదేంటంటే ఇప్పుడు వచ్చేటువంటి యువకులకు అంత రీచ్ కాకపోవచ్చు. సముద్రం ఉంటుంది, కుండ చెంబు గ్లాస్ ఉన్నోనికే నిండుతుంది సార్. అందుకే నేను నీకు చెప్తా అనుకో, పనికి మాలిన కూడా అనుకుంటావు సార్.
నీవు అవసరం ఉండి అడిగితే అంత ఎంతో అన్యోన్యత ఉంటుంది. ఉమ్, నేను పొలిటికల్గా రాజకీయాలు ఉండేది ఏదో మన పేరు రానికే కాదు. ఉమ్, నేను సాధారణంగా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఫోటోలు దిగితే కూడా బయట పెట్టాను. ఆ. అదే సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు మీరు. నేను ఎప్పుడు మరి ఏదైనా వేసింది కానీ అందుకే ఏది కానీ మీరు గ్రూప్ లో బెటర్. నేను చెప్పేటివన్నీ వాళ్ళకి కావాలంటే వెనకటికి 24 మంది ఋషులు ఉన్నారు. సార్ వాళ్ళ అమ్మ నాయన పేర్లు తెలియదు, వాళ్ళు ఏం చేసిరు కూడా మనకు తెలియదు. ఉమ్, అట్లాగని 24 స్పోక్స్ ఉన్నాయి, ఏది ఆకులు ఆ, ధర్మచక్రానికి. అవన్నిటిని తెలుసుకున్నాడు రాజకీయ నాయకుడు ఎవడు ఉన్నాడు? ఉమ్, అందుకు మొదలు మనం మారాలనయ్యా. సార్ నీవు మారితే నేను మారుతా, ఆ, మనం ఇద్దరం మారితే సమాజం మారుతుంది. అట్లా చెప్పుకోనికే గొప్ప మస్తు ఉంటుంది. సార్ ఒక పొలిటికల్ లీడర్గా మీరు ఇంకా చేరుకోవాలి అంటే మీకు ఒక గోల్ ఉంటుంది కదా, ఇంకేమైనా మీకు గోల్ ఉందా పొలిటికల్గా? యాజ్ ఒక పొలిటికల్ లీడర్గా ఇంకా మంచి స్థానానికి పోవాలంటే నేను ఎమ్మెల్యే వరకే ఉన్నా, మినిస్టర్ కాలేకపోయా, ఒకవేళ అవకాశం వస్తే మినిస్టర్ అయ్యేటువంటి అవకాశం వస్తే అటువంటి ఏమన్నా ఆలోచన గోల్ ఏమైనా ఉన్నదా సార్? నాకు గోల్ ఏం లేదు. ఉమ్, గోల్ ఏం లేదు. ఏంటంటే ఒక పార్టీలో ఉన్నంత కాలం ఆ పార్టీలో ఉండాలి. లేకుంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తే జేబులు వేసుకుందాం అనేది లేదు. ఉమ్, ఇంకా గోల్ ఏముంటుందా? ఉమ్. దేర్ ఈజ్ నో గోల్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీరు ఒక పొలిట్ బ్యూరో సభ్యులుగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒక సపోర్టెడ్గా నిలవాలి అంటే మీరు ఏ విధంగా నిలుస్తారు? ఒక భరోసాను కల్పించాలి కార్యకర్తల కంటే ఏం చెప్పదలుచుకుంటారు? భరోసా ఏమిస్తారు కార్యకర్తలు? ఇప్పుడు కార్యకర్తలు ఎవరైతే అంటే నిజాయితీగా పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భరోసా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే చదువు రానివాడు యాదయ్య గౌడ్ 230 కిలోమీటర్లు బాలాజీ టెంపుల్ నుంచి శ్రీశైలం పోయిండు. అవును. ఆయనకు ఎప్పటికప్పుడు ఎంట ఉండి ఆ ప్రయాణం కొనసాగించే విధంగా, దర్శనం జరిగే విధంగా అవన్నీ సార్కి ఎప్పటికప్పుడు పెట్టినాం. అయితే ఇంట్లో కూర్చొని నేను కార్యకర్తను 83 ఉన్నా అంటే నేను ఏం చేసుకోవాలి? సార్ నువ్వు పార్టీకి పనిచేయి, నీకు నష్టమైతే నేను వస్తా. సార్ అంతేగాని ఇప్పుడు ఎట్లుందంటే చెల్లరు కుంటలని కబ్జాలు పెట్టిరు, కంప్లైంట్ ఇస్తే అధికారులు స్పందిస్తలేరు. అయితే ఇక్కడ ఒక గ్రామం ఉన్నది కొండనగూడ, 53 సర్వే నంబర్, ఒకే పాములలో 17 ఎకరాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల వాటర్ షెడ్ ఇస్తే సింగిల్ విండో చైర్మన్ ఆయన చనిపోయిండు, ఆయనే చైర్మన్ ఉండి అది చేసిండు. దాన్ని ఒక దున్నుకొని బతికేటోడు మట్టి అమ్ముకున్నాడు, చెరువు కాలువను గులగొట్టాడు. ఆ పక్కన ఉన్నోడు నాకు ఫిర్యాదు చేసిండు. ఇప్పుడేమంటున్నాడు, ఆడు నన్ను పొద్దుగాల కొడతాడో ఏమో, నువ్వు కంప్లైంట్ చేయకండి. నేను నీవు పాటలకి వెళ్ళి పోయినా సరే నేను కంప్లైంట్ చేసిన కేసు బుక్ అయింది. అట్లా అందుకు డేర్ ఎనఫ్ పార్టీ కొరకు పని ఎవడు చేస్తాడో వానెంబడి నేను ఎల్లపట్టుకుంటా. కానీ పగ తోక సుట్టం, నేను నీతోని మంచిగా ఉంటా కానీ ఓటేయనా అనేటోతో మనకు నడవది. అంతే. గత 7 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనపై మీ అభిప్రాయం? ఇప్పుడు ప్రజలు వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు కూడా కొంత అనుభవం సంపాదించుకోవాలి. పోతనే దబ్బడము దొరికేరా తాన తందన అని విమర్శలు చేస్తే మంచిది కాదు. యాంపుల్ టైం ఇవ్వాలి. 1 ఇయర్ కానీ ఎట్లెట్ట నడుపుతాను. నాకు తెలిసిన కాడికి ఇప్పుడు ఆయన ఎక్కువ ఇంటర్ఫియర్ కాకుండా చీఫ్ సెక్రటరీలు, కలెక్టర్లు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు చేసుకోమని చెప్పినట్టుంది. పెద్ద బయట అట్లా చేయాలి ఇట్లా చేయాలి అన్నట్టు దాఖలాలు అయితే నాకు కనబడలే. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా ఒక బ్యానర్ టీడీపీది పెడితే ఎంబడే కమిషనర్ వచ్చి తీసేస్తుంది. మరి అటువంటివన్నీ ఏం లేవు అని నేను అనుకుంటున్నా. తర్వాత ఇంకోటి ఏంటంటే బోర్గోల్ రామకృష్ణారావు గారు ఉమ్మడి హైదరాబాద్కు ముఖ్యమంత్రి. ఉమ్మడి హైదరాబాద్ అంటే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ. అవి పోయిన తర్వాత ఏమైంది, 46 నుంచి 51 దాకా సాయుధ పోరాటం జరిగింది.
మరి వినోబా భావే గారు ఈ పూసల పోచంపల్లిలో 100 ఎకరాలు వెదిరామచంద్రరెడ్డితోనే తీసుకోవడం, 2 నెలల 10,000 ఎకరాలు రావడం. అయితే దాన్ని భూదాన యజ్ఞ సమితిగా పేరు పెట్టి బీదలకు భూమి పంచాడు. అయితే దానికి మొట్టమొదటి ల్యాండ్ సీలింగ్ కమిషనర్ ఏదైతే ఉన్నదో దానికి బోరుగుల మామగారే మందుముల నరసింహారావు ఉన్నాడు. అయితే నేనేమంటున్నంటే వరంగల్, నల్గొండలో బ్రహ్మాండంగా సాయుధ పోరాటాలు జరిగినాయి భూమి కోసం, భుక్తి కోసం. మరి అలాంటి భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. కేసీఆర్ ఎన్నికల సందర్భంగా గైరాన్ భూములకు అమ్ముకోనికి అవకాశం ఇస్తా అన్నాడు. అంటే బీదలకు ఇచ్చిన భూములు అమ్ముకోనికి అవకాశం ఇస్తే ఆర్థికంగా కష్టాల పాలు ఎక్కడైదామని అమ్ముకున్నాక వాడు భూమి లేనివాడు కావాలనా? నువ్వు కాస్తు లేకుండా చేసే కొంపలు ముంచినవు. అందుకు మరి ఆయన కాస్తు తీసేసిండు. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కాస్తు అమల్లో పెట్టాలి. ఎవడు దుంతున్నాడో అని పేరు ఉండాలి. అదేవిధంగా సర్కారు భూములను అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వద్దు. బీదోళ్ళు తెలియక అమ్ముకుంటారు. ఇప్పుడు సొంత భూములు పెద్దల ద్వారా వచ్చిన భూములన్నీ అమ్ముకొని పైసలన్నీ అయిపోయినాక గేట్ కాడ కావాలి ఉన్నాడు. ఎవరికి అమ్మిండో వాని దగ్గర. అందుకొరకు 1,50,11,000 జనాభా ఉన్న నాడే సాయుధ పోరాటం జరిగింది. ఇలా 4 కోట్ల జనాభా ఉన్ననాడు భూమి పెరగలే. మరి భూమి అంతా అయిపోయినాక ఆహార పదార్థాల సమస్య వస్తే తెలంగాణ ఎట్లా బతుకుతుంది? ఇప్పుడు స్వామినాథన్ కమిషన్ డబ్బులున్నవాడు ఆసరా చూపి 4 ఎక్కువ అంటే వాడు అమ్ముకుంటాడు అని బతుక అయిపోయా. అందుకొరకు స్వామినాథన్ కమిషన్ చూపించిన ప్రకారంగా కూడా మరి ఇలా 2-3 ఏందే అది ఓయ్యా ఏదో వైకుంఠమా ఏదో వస్తుంది కదా అడ్వర్టైజ్మెంట్, బూరుగుల కొందుర్గు సిరి సంపద స్వర్గసీమ 1 కోట్ల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. ఆ గ్రామానికి నేను ఎమ్మెల్యే ఉండగా చంద్రబాబు నాయుడు వచ్చినాకనే 2 నీళ్ళ ట్యాంకులు, పక్కా గృహాలు, స్కూల్ బిల్డింగులు, ఊరికి రోడ్ వేసాం. ఇవాళ ఆయన స్వర్గసీమ పెట్టిండు. భూములు కొనుక్కున్నాడు. వాళ్ళ అవసరం ఉండి నేను ఇల్లు కట్టుకున్నా అంటాడు. ఇల్లు ఉంటుంది, రేపు కూలిపోతుంది. భూమి మాత్రం రాదు కదా. అందుకొరకు ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా మరి రాజ్యాంగం ప్రకారంగా మనం కొనకూడదు, అమ్మకూడదు అనలేం. కానీ భావితరాల కొరకు ప్రాపర్టీ ప్రకృతిని కాపాడాలి. మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా మీరు ఏ విధంగా చూస్తున్నారు సార్? అంటే ఆంధ్రప్రదేశ్లో అఖండ విజయాన్ని మన ఊహకు అందని విషయము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు సార్ తెలంగాణలోనే స్థాపించడం జరిగింది. సార్ ఆయన ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈ పార్టీని నిర్మాణం చేసిండు. అంతేకాకుండా 1982 నుంచి లేదా 1956 నుంచి 2014 వరకు ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ అధ్యక్షుడు కానీ ఉమ్మడి రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఎవరు లేరు సార్. కానీ ఎన్టీ రామారావు గారు అటు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణలో పోరాటాల గడ్డ నల్గొండలో 38,000 మెజార్టీతోని ఎమ్మెల్యేగా గెలిచిండు సార్. అంటే ఆయన ఎప్పుడు కూడా ప్రాంతాల భేదం తీసుకురాకుండా, అంతేకాకుండా అన్ని మతాలను కూడా, అంటే అటు నటనా సాంప్రదాయం కానీ లేకుంటే పొలిటికల్ కానీ, అదేవిధంగా బ్రహ్మం గారి వేషధారణలో మరి ఊరికి దూరంగా ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్పిండు. అందుకు ఈ దేశంలో అన్నిటికంటే చదువు ముఖ్యం. ఆ చదువు అనేది ఊరికి దూరంగా ఉన్న మాల మాదిగలకు ఏదో సాధారణంగా
పాఠశాల బడిలు స్వతంత్రం తర్వాత పెట్టిండ్రు, కానీ కేవలం ఎన్టీఆర్ గారు మరి 46 ఆశ్రమ పాఠశాలలు మంజూరు చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలలు పెట్టిండు. అంటే అది అద్భుతమైనటువంటిది. అంటే చదువు కొరకు బీదలకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. తర్వాత ఏమైందంటే 1947 కంటే ముందు మరి సంస్థానాలు 565 ఉన్నాయి సుమారు, ప్రిన్స్లీ స్టేట్స్. అయితే ఆ తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ వతందారి శిష్టాలు ఏడ లేవు. కానీ తెలంగాణలో పోలీస్ పటేల్, మాలి పటేల్, పట్వారీ వ్యవస్థ కొనసాగింది. ఈ పోలీస్ పటేల్, మాలి పటేల్, పట్వారీ వ్యవస్థ ఉండడం వల్లనే తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం, ముక్తి కోసం పోరాటాలు జరిగినాయి. అవి 1946 నుంచి 51 వరకు జరిగినాయి. ఈ 56 వరకు 51 అక్టోబర్ నాడు రక్షిత కౌల్దార్ సిస్టమ్ కొద్దిగా బలోపేతం చేసినందుకు దాన్ని ఉపసంహరించుకున్నాం. అక్కడికి వెళ్ళి నిజమైన స్వాతంత్రం ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణలో స్వాతంత్రం లభించింది. అప్పటి వరకు లేదు. అయితే ఇప్పుడే ఒక 154 సర్వే నంబర్ ఫరూక్ నగర్లో ఏముందంటే బక్కడు దేడ్ అని రాసింది. అంటే దేడ్ అంటే మాది కానీ బక్కయ్య అనకుండా బక్కడు అన్నాడు. అది అన్ని కులాలలో కూడా అప్పుడు ఉన్నోళ్ళు అట్లా రాశారు. ఈవెన్ రెడ్డిస్ కూడా రాశారు. రెడ్డిస్కేమో అయ్యా అని రామయ్య, ఎల్లయ్య అని రాశారు. అంటే అధికారంలో ఉన్నవాడు ఏ కులస్తుడు కానీ అట్లా గౌరవం లేకుండా. అంటే ఇటువంటి అన్నీ కూడా ఎన్టీఆర్ వచ్చిన తర్వాత రాజకీయ చైతన్యం, అదేవిధంగా మహిళల సాధికారిత, అంతేకాకుండా ఎమ్మెల్యే అంటే శాసనసభలో ఏసీల కిందనే ఉండడం కాదు, నీవు పల్లెలకు దగ్గర, ప్రజలకు దగ్గర ఉండాలని మండల వ్యవస్థ తీసుకొచ్చి మరి ప్రభుత్వాన్ని నియోజకవర్గానికి కాకుండా మండలానికి తెచ్చాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు గ్రామానికి తీసుకొచ్చాడు. అంటే మన గుమ్మం దగ్గరికి తీసుకొచ్చాడు. అయితే నేనేమంటున్నంటే తెలుగుదేశం అనేది ఏదో వీక్ అయింది, బలహీనం అయిపోయింది, మళ్ళా రాదు అనే పాయింట్ ఎందుకు వచ్చిందంటే తెలంగాణ అంశం తీసుకొచ్చారు కొంతమంది, అందులో అనేక మంది ఉన్నారు. అయితే దీంట్లో ఏంటంటే సాధారణంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనం ఓట్ల కొరకు భయపడుతున్నాం, కానీ ఈడ రాజధాని ఉన్నది. రాజధాని ఉన్న చోట ప్రత్యేక రాష్ట్రం అడిగినాం. అంటే సాధారణంగా మన దాంట్లో ఎప్పుడే కానీ కొన్ని రాష్ట్రాలు అడిగినప్పుడు ఇది రాష్ట్రము పాతది, పేరు కొత్తది, ఆ రాష్ట్రం కొత్తది, పేరు పాతది. ఇది పరిస్థితి. అంటే ఆంధ్రులందరూ కూడా మరి కొంతకాలం కర్నూలుకి వచ్చారు, అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చారు, ఇక్కడికి వెళ్ళి మళ్ళా అమరావతి పోయినారు. అమరావతి పోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చెట్టు కింద బస్సులో కూర్చొని పరిపాలన చేసిండు. తర్వాత మరి ఏనాడు లేని విధంగా అంటే ఇక్కడ అధికారంలోకి వచ్చిన ఆయన తెలుగుదేశంలో ఉన్న నాయకులనందరినీ కూడా తన పార్టీలో కలుపుకున్నాడు. నిజంగా పాత రాష్ట్రం కొత్త పేరు మీద తెచ్చుకున్నప్పటికి కూడా ఇది ఉట్టిగానే రాలేదు. సుదీర్ఘంగా అందరి ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ కాలం పాలించిన చంద్రబాబు నాయుడు కూడా ఆయన మాకు అభ్యంతరం లేదు, పంపకాలు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారంగా అందరికీ సమాన హక్కులు ఎవరికి ఎంత రావాలని అట్లా ఇచ్చి జనాభా ప్రాతిపదికన ఏదో ఒకటి చేసి ప్రేమతోని అంటే మిత్రత్వంతోని సమస్యల పరిష్కరించుకోవాలనే నెపం. అంటే ఆనాడు 1951లో వినోబా భావే గారు
శ్రీరామనవమి రోజు ఇక్కడ వచ్చినాడు అంటే సర్వేదయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించింది కూడా అదే. మిత్రత్వము చేత మనం సమస్యల పరిష్కారం చేసుకోవాలి. సార్ అప్పుడు మన అవసరాలను మనమే తీర్చుకునే ప్రయత్నంలో దారిద్ర్య నివారణ కూడా జరుగుతుంది, వైషమ్యాలు ఉండవు అన్నాడు. అట్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్న ఆయన 5 ఏళ్ళు అయిపోయినాక దాన్ని విడవాలంటే బాధ కలుగుతుంది. ఆయన అట్లా బాధపడలే చంద్రబాబు నాయుడు గారు. ప్రజల అభీష్టం మేరకు మాకు కూడా అభ్యంతరం లేదు, మీరు పంపకాలు సమాన ఉత్తమమైన స్థితిలో పంచి తెలంగాణ ఇవ్వచ్చు అన్నాడు. సార్ అంటే ఇది చాలా ధైర్యంతో కూడుకున్నటువంటిది. ఆనాడు అన్ని ప్రాంతాలు తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకదానికి రావాలంటే బూరుగుల రామకృష్ణారావు తన పదవిని వదులుకున్నాడు. సార్ చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాల్లో పెద్ద మనిషిగా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన సగాని కొరకు కూడా ఒప్పుకున్నాడు. ఎందుకు? తెలంగాణలో ఉన్న ప్రజల కొరకు. ఆయనను ఇక్కడ అధికారంలో ఉన్న ఆనాటి పార్టీ బీఆర్ఎస్ అది ఎన్నో విధాలుగా మనం ఊహించని విధంగా ప్రసంగాలు చేశారు. రాయలసీమను రతనాల సీమ అన్నారు. జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్లో అలాయ్ బలాయ్ తీసుకున్నారు. ఇప్పుడున్న ఏం భవన్, ప్రజాభవన్లో. అయితే నేనేమంటున్నంటే తెలంగాణ అనేది తిరుపతిలో ఉన్న శాసనాల ప్రకారంగా ఇప్పుడు కులీ కుతుబ్ షా తానిషా కాలంలో మన సైన్యం కూడా తిరుపతిలో ఉన్నది. సార్ తిరుపతి వేరు కాదు, గోల్కొండ వేరు కాదు, అయితే చంద్రగిరి వేరు కాదు, హైదరాబాద్ వేరు కాదు. సార్ ఆనాడు ఎవరు ధైర్యం చేసి పోరాటాలు చేసుకొని అయితే ఆయన జెండెత్తిండు. శివాజీ గారు కూడా హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ నుంచి తానిషా సహాయం తీసుకొని మరి నార్త్ ఆర్కాడ్ జిల్లా వరకు అన్నీ తన వశం చేసుకున్నాడు. అందుకొరకు నేనేమంటున్నంటే చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితమే మొన్న జరిగినటువంటి గెలుపు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి అంటే రాజకీయంగా సభలో మాట్లాడవలసిన ఆవశ్యకత లేని వాళ్ళ పేర్లు తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యులు అసాధారణ స్థాయిలో విమర్శలు చేశారు. అవును. ఆ విమర్శలు ఎట్లా వాటిని ఏ కాలాన్ని పోలి ఉన్నాయంటే భీష్ముని కాలములో దుర్యోధనుడి సలహా మేరకు వాడి తమ్ముడు ప్రవర్తించిన తీరు ఉన్నది. సార్ అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు, ఆనాడు భీముడు దుర్యోధనుడి మీద దుశ్శాసనుడి మీద ఒక ప్రతిజ్ఞ చేసిండు. సార్ ఆ కాలానికి అంటే అది ద్వాపర యుగానికి సంబంధించిన మేరకు ఆయన ప్రతిజ్ఞ చేశాడు. భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసించిన రాజ్యాంగం ప్రకారంగా మహాత్మా గాంధీ సిద్ధాంతాలతోని ఈ కౌరవ సభలో నేను అడుగుపెట్టను, నేను మళ్ళా ముఖ్యమంత్రిగానే ఈ సభలోనికి వస్తా అన్నాడు. ఇది ప్రజాస్వామ్యయుతంగా. అందుకు 52 రోజులు సంబంధం లేని అంటే శాసనసభలో మరి అన్ని పార్టీల వాళ్ళు కలిసి లేక ఉన్న వాళ్ళ కొరకు క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి సమస్య మీద ఆయన 52 రోజులు లోపల పెట్టారు. ఈ 52 రోజుల పెట్టినటువంటి ఈ ఏదైతే అరెస్ట్ ఉందో దానికి తెలంగాణ లేదు, హైదరాబాదు, కర్ణాటక కాదు, ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కానీ అభిమానులు అందరూ కూడా అది తప్పు అని నిరసన వ్యక్తం చేశారు, ఊహించని విధంగా. అప్పుడు ఏమైంది, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమతోని. అప్పుడు వాళ్ళ కొరకు ఏం చేసింది మేడం భువనేశ్వరి గారు, ఆమె నిజం గెలవాలి, న్యాయం గెలవాలనే
అలా పరామర్శలో భాగంగా ఆమె ప్రయాణం చేశారు. లోకేష్ గారు మరి ఆయన యువగలం పాదయాత్ర పెట్టడం, ఈ విధంగా అందరూ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అధర్మం ప్రబలినప్పుడు మనము మౌనం వహిస్తే ప్రమాదం అవుతుంది. భీష్ముడు ఆనాడు తల్లికిచ్చిన మాట వల్ల మౌనం వహిస్తే వంశనాశనమైంది. అట్లా కాకుండా మరి అందరూ కష్టపడి పనిచేసారు. మరి అటు బీజేపీ కానీ ఇటు జనసేన అందరూ కూడా సంయుక్తంగా కృషి చేయడం వల్ల మరి ఊహించని విధంగా 165 వచ్చినాయి, 135 తెలుగుదేశానికి వచ్చినాయి. అయితే ఇదేంటంటే తెలుగుదేశం రేపు తెలంగాణలో అధికారం వస్తుందా రాదా అనే అంశం పక్కకెట్టాలి. తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ఇలా 27 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ ట్రస్టులో ఒక స్వచ్ఛంద సంస్థ వలనే మేడం భువనేశ్వరి గారి నాయకత్వంలో ఆమె లీడర్షిప్లో ఆ ట్రస్ట్ పనిచేస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆ విధంగా శిక్షణా శిబిరాలు నడుస్తున్నాయి. సుమారు 600-700 మంది పిల్లలు, అంటే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు తల్లి కానీ తండ్రి కానీ లేక ఆర్థికమైనటువంటి వసతులు బాగలేని వాళ్ళు ఉంటే వాళ్ళకు చదువు ఉచితంగా ఇస్తున్నాం. మరి మొన్న కరోనా వచ్చినప్పుడు కొన్ని చోట్ల కరెంటు లేకపోవడం, ఆక్సిజన్ ఆవశ్యకత ఉన్నప్పుడు ప్రభుత్వాలు స్పందించకున్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాయలసీమలో అదేవిధంగా తెలంగాణలో మరి గూడూరులో మహబూబాబాద్ పార్లమెంట్లో 50 లక్షల ఆక్సిజన్ ప్లాంట్ ఇచ్చింది. ఈ విధంగా మరి తెలంగాణలో అయితే పాఠశాల భవనాలు, ప్రహరీ గోడలు చరిత్రలోనే లేవు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక అంగన్వాడీ భవనాలకు, పాఠశాల భవనాలకు బ్రహ్మాండంగా ప్రహరీ గోడలు కట్టించాడు. అంతకంటే ముందుగా ఆ ఊరి పోలీస్ పటేల్, మాలి పటేల్ బలరన్ కట్టేసేది. టీచరు హాజరు వేసుకొని ఆయన ఇంటికాడ పోయి కూర్చునేది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా అదే జరిగేది. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 50 పడకల ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి, ఈ విధంగా ఇదొక్కటే ఆరోగ్యానికి సంబంధించిన మేరకు అనేక నూతన చట్టాలు తీసుకొచ్చి మరి చదువు కొరకు చదువుల పండుగ తెచ్చి మనకు సంవత్సరానికి నెలలో ఒక పండుగ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు చదువుల పండుగ ఒకటి పెట్టిండు. అప్పుడు నేను కూడా శాసనసభలో ఎమ్మెల్యే సార్. అయితే అక్షర కిరణం, అక్షర సంక్రాంతి, చదువుల పండుగ, బ్యాక్ టు స్కూల్, మళ్ళీ బడికి ప్రోగ్రాం, ఈ విధంగా అనేకం చేసిండు. ఇది ఒక్కటే కాకుండా సెక్రటేరియట్ సుమారు 1,25,000 ఫైళ్ళు ప్రతి టేబుల్ దగ్గర పోయి అవి క్లియర్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఒక చంద్రబాబు నాయుడు గారే. మరి మహబూబ్ నగర్లో అయితే 52 సార్లు పర్యటించిండు సార్. పదవి పోయినాక కూడా 2014 కంటే ముందు 2012లో అక్టోబర్ 2 నుంచి మరి హిందూపూర్కి వెళ్ళి ప్రారంభించి మన దగ్గర రాజోలి బండ నుంచి మరి రంగారెడ్డి జిల్లా ఎండ్ వరకు 18 రోజులు పాదయాత్ర చేసింది సార్. అంటే ఈ విధంగా చెప్తూ పోతే మనం స్వార్థం కొరకు కాదు, ప్రజల కొరకే పార్టీ ఉన్నది, ప్రజల కొరకే పనిచేస్తాం. అందువల్ల నేనేమంటున్నానంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు అంటే టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. మరి కష్టకాలంలో తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా 15 మందికి గెలిపించారు. అవును, తెలంగాణ ప్రజలు. ఈ 15 మందిని కూడా కేసీఆర్ తీసుకుపోయాడు. తర్వాత 18లో 2 గెలిచారు, వాళ్ళను కూడా తీసుకుపోయారు. ఈ 15 5 ఏళ్ళు అయినాక 2 17 మందిని మా వాళ్ళని తీసుకుపోయారు. అప్పుడు జ్ఞాపకం రాని రాజ్యాంగం, అప్పుడు అమల్లో లేనటువంటి అంశం
ఇప్పుడు ఆయనకు మతికొస్తుంది. కేటీఆర్ ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి మేము సుమారు షాద్నగర్లో 52 రోజులు క్యాడర్ నిరాహార దీక్షలు చేసింది. సార్ 52 రోజులు. అయితే ఆ 52 రోజుల్లో చివరికి ఎలక్షన్ వచ్చింది అంత లోపల. అప్పుడు ఏం చేశారంటే షాద్నగర్ ఆర్డీఓ నాకు నోటీస్ పంపాడు, ఎంబడే కాల్ చేయండి అని. సార్ టెంట్ కాల్ చేశారు, కానీ గొడుగులు పట్టుకొని కూర్చున్నాం. సార్ అంటే నేనేమంటున్నంటే ఆ ఇంటి పంచాది ఇంటి కాడేందుకు ఆడ చూసుకోవాలన్నాడు కేటీఆర్. మరి రేపు రాబోయే కాలంలో ఆయనకు కూడా సమస్యలు వస్తే ఎవరైనా అభిమానులు ఉంటే వేరే రాష్ట్రంలో కూడా చేయకూడదని అంటాడేమో చూడాలి. అది ఇట్లా మొన్న అయింది కదన్న, అది లిక్కర్ స్కామ్ గురించి ఇష్యూ అయితే అక్కడ వేస్తే అప్పుడు మన వాళ్ళకి ఇట్లా కౌంటర్ ఇచ్చారు కదా, తెలుగుదేశం పార్టీ నుంచి ఇట్లా కౌంటర్ ఇచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళ కౌంటర్లకు లేక వాళ్ళ జవాబులకు వాళ్ళ ప్రశ్నలకు మన మీద ప్రజల నమ్మకం ఎక్కువ ఉంది. కేసీఆర్ ఏం మాట్లాడినా ఎవడేమన్నాడు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే ఏమంటారంటే వాళ్ళంటే ఎట్లయినా మాట్లాడతారు, మీరు ఎట్లా అంటారు అంటారు. ఆయన ఏమన్నాడు ఒకనాడు, కోటికాడ నిలబడితే పుంటికూర అంటే తెలంగాణోడు, గోంగూర అంటే ఆంధ్రోడు అన్నాడు. మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు ఆయన వేసుకోలేదా? కాలుకు ముళ్ళిరిగితే పంటితో తీస్తా అనలేదా? వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదా? కాంట్రాక్టులు వాళ్ళకి ఇవ్వలేదా? అందుకొరకు నేనేమంటున్నంటే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధిని పక్కకు పెట్టిన అందరినీ ఆనందంగా జీవించే ప్రక్రియ ఏదైతే చేసిండ్రో అది కలకాలం ఉంటుంది. అందుకొరకు మరి నేను 46,000 మెజార్టీతో షాద్నగర్లో గెలిచిన. ఆంధ్ర తెలంగాణ వచ్చిన తర్వాత సార్ అంతకంటే ముందుగా 52 ఎంపీటీసీలు, 6 జడ్పీటీసీలు, 5 ఎంపీపీలు గెలిచిన నేను మొన్న ఒకసారి నిలబడితే 8 వచ్చినాయి, ఒకసారి వస్తే అసలు రాలేదు, డిపాజిట్లే పోయినాయి. అంటే ఇది సేవ చేయలేక కాదు, కులము అని, మతం అని, ప్రాంతం అనేది వచ్చినందువల్లనే వీక్ అయినాం. కాలక్రమేణా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ ప్రాంతాల విభేదాలు సమసిపోయినాయి. ఇప్పుడు కష్టానికే ఫలితం ఉంటుంది. తర్వాత ఒకటి ఏంటంటే తెలుగుదేశం ఉన్న నాడు అందరూ కార్యకర్తలు కానీ ఇల్లు కానీ ఏం నడిచిందంటే మెంబర్షిప్ చేయాలంటే బస్సుల సైకిల్ మీద పోయి నడుచుకుంటూ పోయి రాసుకొచ్చారు. ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు ఏమవుతుందంటే మొదలు రాజకీయ నాయకుల లోపల కరప్షన్ పోవాలి సార్. రాజకీయ నాయకుల లోపల కరప్షన్ పోతే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఓటు వేసి వాతావరణాన్ని కల్పించాలి. అట్లా జరిగినప్పుడు ఎవడు త్యాగం అంటే నిత్యం ప్రజల కొరకు పనిచేస్తాడు, లేదా తన స్వార్థం కొరకు పనిచేయకుండా సంపాదించుకోకుండా ఉంటాడో అప్పుడు క్రమశిక్షణ పెరుగుతుంది, ప్రజలు కూడా ఆదరిస్తారు. ఇవాళ మంచోడు చెడ్డోడు అందరు కూడా ఒకటే ఘాటిన కట్టిండ్రు. అందుకొరకు నేనేమంటున్నంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ రావాలంటే తప్పకుండా ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ కూడా మనం అందరం కూడా కలిసి పనిచేస్తాం. మనం పదవుల కొరకు చూడలే. నేను దగ్గర 99లో బీజేపీకి పోయింది సార్. 2004లో నేను నిలబడ్డా, 10,000తో ఓడిపోయింది. మళ్ళీ ఎంపీకి నిలబడ్డా నేను. మళ్ళీ నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పనాలది కావాలని కోరలే. ఎందుకు కోరలేదంటే ఆయన ఈ పని చేయంటే చేసిన సార్ అంతే. మళ్ళీ నాకు ఇయ్యకపాయనే అలిగిన దాఖలాలు మన జీవితంలో లేవు. నేనేమంటున్నంటే ఎంతమంది మారినా మనం ఒక్కడం మిగిలినా రేపు రాబోయే తరాలకి ఇది ఒక దృష్టాంతం, ఉదాహరణ కావాలి. పార్టీ మారకుండా ఉండగలగాలి, ఆ లీడర్షిప్నే నమ్మాలి అనే ఉదంతం కొరకే మనం ఈ విధంగా ఉన్నాం. అందుకొరకు ఏం అధిక ఎమ్మెల్యేనో ఎంపో ఇంకేదైనా పదవి వస్తే 5 ఏళ్ళే ఉంటుంది, మళ్ళీ లేదు. మళ్ళీ అయిపోయినాక లాస్ట్కు 5వ సంవత్సరం ముగిసేటప్పుడు మళ్ళీ కలకాలు ఉంటుంది. అందుకు పదవి కొరకు ఆశించకూడదు.
అది వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. ఈ సంస్థను కాపాడనికే మనిషి పనిచేస్తే తప్పకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మేము నెట్వర్క్, మాకు గ్రామంలో ఉన్న అతను నెట్వర్క్. ఆ గ్రామంలో ఉన్న నెట్వర్క్ శాశ్వతంగా పార్టీ కొరకు, ప్రజల కొరకు, సేవకుని లేక, అన్న లేక, తమ్ముని లేక, లేక, తండ్రి లేక, వయసును బట్టి పనిచేస్తే మాకు మంచి పేరు వస్తుంది. సార్ మేము కూడా నిస్వార్థంగా పార్టీ కొరకు పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది. అంటే మనం ఇప్పుడు నిన్న మొన్న ఒక ఇండియా తప్ప ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ప్రజాస్వామ్యం వద్దు అనేది కొద్దిగా మెజారిటీ ఉంది. అందుకొరకు మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రాన్ని మంచి మార్గంలో మనం అన్ని పార్టీలు కాపాడుకోవాలి. అధికారంలో ఉన్నవాడు ప్రతిపక్షాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యానికి భంగపాటు కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అసలు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిండంటే అది మరవరానటువంటి సంఘటన. మన భాష కూడా మనం అతనికి తగ్గట్టు మాట్లాడవచ్చు, కానీ మనకు సంస్కారం అడ్డం వస్తుంది. కాబట్టి నేనేమంటున్నంటే ఆ జగన్మోహన్ రెడ్డి అసలు మరి ఒక అనేక ఏమంటారు దాన్ని, అవినీతి కేసుల్లో ఇరుక్కపోయి ముఖ్యమంత్రిగా ప్రజలకు పాలన చేసిందంటే అది మన ప్రజాస్వామ్యానికి కూడా కొంత విఘాతం కలిగించినట్టు కాదో కానీ ఎవరైనా తెలివైన వాళ్ళు, నిస్వార్థపరులు, స్వచ్ఛందంగా ఉన్న వాళ్ళందరికి కూడా కలకల అవుతుంది, ఏమిరా ఇటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులా అని. ఇప్పుడు జనాలు కూడా అన్న బాబు గారు లెక్క నిజాయితీగా ఉండే వాళ్ళని నమ్మడం కంటే కూడా ఏదైతే యూత్ను అట్రాక్ట్ చేసేటటువంటి నాయకత్వానికే పెద్దపీట వేస్తున్నారు. ఏదైతే మాయ మాటలు చెప్పి యువతను పెడదో పట్టించేటటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకే ఎక్కువ. అంటే ఇప్పుడు ప్రకృతి ఉన్నప్పుడు వికృతి ఉంటుంది సార్. ఆడ అన్నప్పుడు మగ ఉండొచ్చు, మంచి ఉన్నప్పుడు చెడు ఉండొచ్చు. అది నేనేమంటున్నంటే వెనకటికి కోటలు కొల్లగొట్టి రాజ్యం పొందుకున్నారు. ఇలా ఓట్లతోని మనం తీసుకోవాలి. ఈ ఓట్ల కాడ ఏం చేస్తున్నామంటే ఒకడు 24 గంటలు పని చేస్తాడు, ఓ డబ్బులు సంపాదించి ఎన్నికలప్పుడే వస్తాడు. ఆయన చేసే ఏదైతే ప్రలోభాలు ఉన్నదో ఈ స్వచ్ఛంద సంస్థ లేకుండా ఉంది, పని చేయకుండా అయింది. అందుకు మన అందరి మీద ఉన్నది ఏంటంటే మంచిని పెంచాలంటే ఇప్పుడు కోట్ల రూపాయల ఎన్నికలలో ఖర్చు పెడతాడు అంటే ఆయన ఏడికెళ్ళి తెస్తాడు సార్, ఎక్కడ సంపాదించుడు అంటే కిందికెళ్ళి మనం కూడా ఆలోచించే వాతావరణం కల్పించాలి సార్. అందుకొరకు తెలుగుదేశం తప్పకుండా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఇక్కడ కూడా సభ్యత్వం ప్రారంభించి ఆ సభ్యత్వం కూడా గ్రామాల నుండి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, పార్లమెంటు కమిటీలు ఏర్పాటు చేసి అప్పుడు రాష్ట్ర కమిటీలో కష్టపడి పనిచేసే వాళ్లకు అవకాశాలు ఇచ్చి మరి ప్రజా సమస్యల కొరకు నిరంతరం పోరాడితే తప్పకుండా తెలుగుదేశం పార్టీ 2028-29లో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో తప్పకుండా ఇక్కడ లీడర్షిప్ నిలుస్తుంది. ఎవరు భ్రమ పడకూడదు ఏడున్న తెలుగుదేశం అని. మరి ఆంధ్రలో కూడా మీ సారే ఓడిపోతాడు అన్న కూడా ఒక ఆయన చంద్రగిరి దగ్గర నాకు 20,000తో మీ సారు పోతాడు అని నన్నే అన్నాడు, రెచ్చగొట్టిండు. అయితే నేను కోపానికి రాలే చంద్రగిరిలో, ఎందుకంటే మనం అనేక పురాణాలు చదువుతాం కాబట్టి తొందరపడి నేను మాట్లాడొద్దని ఒక హోటల్ దగ్గర ఆ చెప్పిన ఆయన బొమ్మ కూడా తెచ్చిన నేను. అయితే నేనేమంటున్నంటే చంద్రబాబు నాయుడు గారి మీద భారతదేశం విలువలు కూడా ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు దేశంలో అత్యంత కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు.
మనం కూడా నేనేమనుకుంటున్నట్టే మనము ఏం పదవి ఇచ్చిండు అని ముఖ్యం కాదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనం ఉన్నదనే గౌరవం, అదొక్కటే మనం తీసుకోవాలి. అట్లా లేకపోతే ఏమున్నది, ఒకడు 60 ఏళ్ళు, ఒకడు 70 ఏళ్ళు, ఒకడు 100 కూడా బతికే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇది లైఫ్ స్టైలు స్పానర్ దిగిపోయింది, తగ్గింది. అందుకొరకు తెలుగుదేశం ఆంధ్రలో అదేవిధంగా తెలంగాణలో 2 ప్రాంతాల్లో కూడా మరి నేను వికారాబాదు పర్యటన చేయడం జరిగింది. చాలామంది న్యూట్రల్స్ యువకులందరూ కూడా, ఒక ముస్లిం అబ్బాయి, ఇంకా వేరే వాళ్ళు కొంతమంది, షర్మిల పార్టీలో ఉన్న జిల్లా అధ్యక్షుడు కూడా ఇందులో కలవడానికి, ఇంకొక మాజీ సర్పంచ్ శంకర్పల్లి, వీళ్ళందరూ కూడా మరి పార్టీలో కలిసి పనిచేద్దాం. అలా నేను అడిగిన, ఎందుకు మీరు ఈ పార్టీని అంటే, ఏదన్నా పొలిటికల్ పార్టీ నిజాయితీతోని నిరాడంబరంగా ఉంటుంది అంటే మీదే ఉంటుంది, మేము కూడా గతంలో దీనిలో ఉన్న వాళ్ళమే మళ్ళీ వస్తాము అంటే అంటే తల్లిగారింటికి మళ్ళీ వస్తాం అనే వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. అందుకొరకు తప్పకుండా ఇది నేను అనేక సార్లు చెప్పిన ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్, ఒక వస్తువు నీటిలో ముంచితే ఆ బకెట్ నిండి మళ్ళీ గుంజేటప్పుడు భూమి ఉపరితలం వరకు అది అల్కగా వస్తుంది, ఈతలకు వచ్చినాక బరువు అవుతుంది. అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అనే ప్రాంతాల విభేదాలు తెచ్చినప్పుడు కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా బలహీనులుగా కనబడ్డారు జనాలు. ఇప్పుడు అన్నా మీది లేదు కదా, అన్న మీది లేదు కదా ఉన్నప్పుడు అన్నారు. అంటే నిజంగా పార్టీ పోయిందా, మన మనసులల్లా వైకల్యాలు వచ్చినాయి, భాష ప్రాంతం వైపరీత్యాలు వచ్చి బలహీనంగా కొట్టాం, అంతే. ఇప్పుడు కూడా అంతే. అందుకు చంద్రబాబు నాయుడు గారు ఖాళీ తెలంగాణలో మళ్ళా తిరిగితే చాలు సార్. యువతరం, మహిళా లోకం, మహిళలు ఎక్కడికి వెళ్ళి అభివృద్ధి పథాన్ని నడిచిండ్రు. చిన్నప్పుడు తల్లిదండ్రి చేతుల, పెద్దగా అయినాక మొగని చేతుల, ముసలిగా అయినాక కొడుకు చేతులు ఉండ్రి. ఎక్కడ పోవాలన్నా కానీ పైసలు మొగనో అత్తనో మామను అడగాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎరువులు కూడా వాళ్ళే అమ్మిరి. తర్వాత ధాన్యమంతా కొనుగోలు చేసి అది వంచిరి. తర్వాత గ్రామాలున్న రైతులకు యూరియా, అమోనియం ఫాస్ఫేట్, 777 ఏదో కావాలంటే ఏదో రూపాయో ఆటనకో మిత్తికి మొగనికి ఆ ఊర్లో ఉన్న పెద్దలకు ఇచ్చిరి. అట్లా నాగు చెల్లించే విధానం చంద్రబాబు నాయుడు చేసిండయ్యా. కదలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. ఇది సాధారణమైన అంశము కాదు. నేను శాసనసభలో ఉన్ననాడే ముఖ్యమంత్రిగా ఈ పాట అక్కడ చెప్పడం జరిగింది. అది ఎలా కాకపోతే రేపటి తరాలన్నా నాగు చెల్లించే పని ఉంటుంది. జన్మభూమి అనేది మామూలు విషయం కాదు, కాంట్రాక్టర్లు బతుకుతారు. కాబట్టి చేసే పని మీకు మీరే పరిశీలన చేసుకొని చేయాలనే దానికే ఆ జన్మభూమి ప్రజల దగ్గరికి పాలన తీసుకొచ్చిండు. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. తెలుగుదేశం తప్పకుండా సూర్యభగవానుడు, చంద్రుడు ఉన్నంత కాలం ఉంటుంది, కష్టాల కడలి కూడా ఉంటుంది. ఎందుకంటే సూర్యునికి 7 గుర్రాలు ఉన్నాయి, రథం మాత్రం 4 పయ్యలు లేవు, ఒకటే పయ్య ఉన్నది. నడిపెట్టోడు 2 గాళ్ళు లేవు, చేతులు కండ్లు కాళ్ళే ఉన్నాయి, 2 ఇవి లేవు, అనూరుడు. అందుకొరకు వ్యవస్థలో ఒడిదుడుకులు ఉంటాయి. కానీ ప్రజలకు సూర్యరశ్మి కావాలి కాబట్టి కుంటివాడు రథాన్ని నడిపిన, ఒకటే చక్రం ఉన్న సూర్య భగవానుడు ఎట్లా నడిపిండో మేము అట్లా పార్టీని నడుపుతాం.